అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నండూరి సుందరి నాగమణి గారు రచించిన థ్యాంక్ యూ అభిరామ్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఎంతసేపు అక్కడ మేనేజర్తో మాటలు? త్వరగా రమ్మంటే నీకు కాదు, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతావేమిటి? గట్టిగా కసిరేస్తున్నాడు అతను తన భార్యను. అయ్యో వస్తున్నానండి, మెల్లగా వచ్చింది అతని భార్య. ఆమె వైపు ఉరిమి చూశాడు అతను. మావయ్య గారు ఆరోగ్యం గురించి అతనేదో చెబుతూ ఉంటేను అంటూ నసిగిందామే అతనికి వివరణ ఇస్తున్నట్టుగా. వీరినే గమనిస్తున్న పట్టాభిని చూసి, వాడు నా కొడుకే మాస్టారు. పట్టాభి ఆశ్చర్యాన్ని గమనించి చెప్పాడు పక్క రూంలో ఉండే సత్యనారాయణ కొద్దిగా సిగ్గుపడుతున్నట్టుగా. తల పంకించి ఆయన కొడుకు మీద దృష్టి పెట్టాడు పట్టాభి. విసుగు, కోపం, చిరాకు, అసహనాల కలయికలా ఉన్నాడు అతను. నాన్నా, ఎలా ఉన్నావు? ముఖాన అలుముకున్న అసహనానికి ప్రశాంతత రంగు పులిమి అతి కష్టం మీద శాంతాన్ని అరువు తెచ్చుకుంటూ వరండాలో వేసిన కుర్చీలో కూర్చున్నాడు సత్యనారాయణ కొడుకు. మావయ్య బావున్నారా? ఆయన పాదాలకు నమస్కరించి తాను కూర్చుంది కోడలు. దీర్ఘ సుమంగళి భవ, ఆయుష్మాన్ భవాని ఆశీర్వదించి, మాస్టారు, మా అబ్బాయి అభిరామ్, కోడలు ఇందిర అని పట్టాభి వారికి పరిచయం చేశాడు సత్యనారాయణ. పట్టాభికి నమస్తే చెప్పి, ఏంటి నాన్న అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు? అసలే నాకు లీవ్ లేదు, అతి కష్టం మీద అప్పటికప్పుడు బయలుదేరి రావాల్సొచ్చింది అన్నాడు అభిరామ్ తన విసుగుని అణుచుకుంటూ. ఒకసారి నిన్ను చూడాలని అనిపించిందిరా. 3 నెలలైందిగా నువ్వు ట్రాన్స్ఫర్ మీద బెంగళూరు వెళ్ళిపోయి. కొద్దిగా బెంగగా అనిపించి నసుగుదూ చెప్పాడు సత్యనారాయణ. ఇలా అయితే ఎలా నాన్నా? కాస్త కంట్రోల్ చేసుకోవాలి కానీ. ఇక్కడ మీలాంటి వారికి అన్ని వస్తువులు ఉంటాయనే కదా డబ్బు కట్టి నేను వెళ్ళింది. ఇలా ఎప్పుడంటే అప్పుడు రమ్మంటే ఎలా రాగలను చెప్పండి? కోపంగా అన్నాడు అభిరామ్. ఏమీ మాట్లాడలేక నిస్సహాయంగా చూసి ఊరుకున్నాడు సత్యనారాయణ. మళ్ళీ తనే, పిల్లలెలా ఉన్నారా? వాళ్లని చూడాలని మనసు కొట్టుకుంటోంది, తీసుకురావాల్సిందిరా అన్నాడు. అభిరామ్ జవాబు చెప్పలేదు. తనను కానట్టుగా ఊరుకున్నాడు. హోంలో పనిచేసే ఆయా వాళ్లకి కాఫీలు తెచ్చింది. అవి తాగాక, సరేలే నాన్న, ఇదిగో ఈ డబ్బు దగ్గరుంచుకో, నీ అవసరాలకుంటుంది. అంకుల్, కొంచెం చూస్తూ ఉండండి మా నాన్నగారిని, నేను బయలుదేరతాను. మధ్యాహ్నం 2ంటికి మా ఫ్లైట్ అన్నాడు అభిరామ్. అయ్యో, అప్పుడే వెళ్ళిపోతావా అభి? దీనంగా అన్నాడు సత్యనారాయణ. తప్పదు నాన్న, నాకు రేపు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఇందు పద అంటూ లేచి నడవసాగాడు అభిరామ్. మావయ్య, మీ ఆరోగ్యం జాగ్రత్త. అక్కడ పెద్ద ఇల్లు తీసుకోమని చెబుతున్నాను. తీసుకోగానే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళిపోతాము. నిజం చెప్తున్నాను మావయ్య, పిల్లలు కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అంటూ మెల్లగా చెప్పింది ఇందిర. దీనంగా తలూపాడు సత్యనారాయణ. పట్టాభి లేచి కొంచెం పరుగులాంటి నడకతో అభిరామ్ని చేరుకున్నాడు. బాబూ, నీ ఫోన్ నెంబర్ ఇస్తావా? మా నాన్న దగ్గర ఉందంకుల్, కానీ నీకెందుకు? ఆశ్చర్యంగా చూశాడు. అర్జెంటుగా ఏమైనా మాట్లాడాలంటే ఆయన ఆరోగ్యం గురించి ఎప్పుడైనా, ఇఫ్ యూ డోంట్ మైండ్ నీ కార్డు ఉంటే ఇవ్వు. ఏమనుకున్నాడు ఏమో, మౌనంగా తన విజిటింగ్ కార్డు తీసిచ్చి భార్యతో సహా క్యాబ్ ఎక్కేశాడు అభిరామ్. అదేమిటి డాడీ, ఉదయమే వెళ్ళి రాత్రికల్లా వచ్చేశారేమిటి? తాతయ్య గారికి ఎలా ఉంది? కాలింగ్ బెల్ శబ్దం విని తలుపు తీసిన 10 ఏళ్ల ప్రెట్టి అడిగింది తండ్రిని. బానే ఉన్నారులే. మీరేమిటి, స్కూల్ నుంచొచ్చి హోంవర్క్లు చేసుకున్నారా? తమ్ముడు అల్లరి పెట్టాడా? ఆప్యాయంగా తన కూతుర్ని దగ్గరకు తీసుకుంటూ అడిగాడు అభిరామ్. లేదు డాడీ, ఆయా ఆంటీ ఉందిగా, మేము భయపడలేదు చెప్పాడు 7 ఏళ్ల బాబీ. సర్వెంట్ మెయిడ్ని ఆయా అనటం అలవాటు చేసింది ఇందిర పిల్లలకి. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే పాలు కలిపిచ్చానమ్మా. మీరేపు వస్తానన్నారని ఈరోజు ఇక్కడే పడుకోమన్నారని ఉన్నాను. కానీ నేను ఇంటికి వెళ్తానమ్మా. 8:30 కదా అయ్యింది ఇప్పుడు కన్నడలో చెప్పింది కాంత. జాగ్రత్తగా వెళ్ళగలవా? వెళ్తానమ్మా, ఇల్లు దగ్గరే కదా. గబగబా చెప్పులు తొడుక్కొని తన బ్యాగ్ చేతిలోకి తీసుకుంది కాంత. ఆమె వెళ్లగానే, ప్రెట్టి, బాబీ, అన్నాలు తినలేదా ఇంకా? ఆయా వంట చేసిందిగా
డైనింగ్ టేబుల్ మీద గిన్నెలపై మూతలు తీసి చూస్తూ అడిగింది ఇందిర. ఆయా పెడతానని అందమ్మా. బాబీ ముందు కథ చెప్పమని పేచీ పెట్టాడు. తను కన్నడలో చెప్పింది. వీడు అర్థం కావటం లేదని ఏడ్చాడు. ఇంతలో మీరొచ్చారు. నువ్వే పెట్టమ్మా. సరే ఉండండి అంటూ అన్నంలో నెయ్యి పప్పు వేసి కలిపి ఇద్దరికీ ముద్దలు తినిపించసాగింది ఇందిర. అమ్మా, మనం తాతయ్యను తెచ్చుకోవచ్చు కదమ్మా అమాయకంగా అడిగింది ప్రెట్టి. అవునమ్మా, ఆయనైతే మనకి మన తెలుగు కథలన్నీ బాగా చెబుతారు అన్నాడు బాబీ. దీర్ఘంగా నిట్టూర్చి దూరంగా టీవీ చూస్తూ అందులో లీనమైపోయిన భర్త వైపు చూసింది ఇందిర. అమ్మా, పిల్లి కోతి కథ చెప్పమ్మా. అప్పుడు తాతగారు ఎంత బాగా చెప్పారో మాకు. అవునమ్మా, అదే, మాకు భలే నచ్చుతుందా కథ. చెప్పు చెప్పు. సరే సరే అంటూ తనకొచ్చినట్లు కాస్తగా గుర్తు చేసుకుంటూ కథ చెప్పానని అనిపించుకుంది ఇందిర. పాపం ఆమె కూడా ప్రతిరోజు ఆఫీస్కి వెళ్లి అలసిపోయి వస్తుంది. పోమ్మా, నీకసలు కథలు చెప్పటమే రాదు అంటూ కోప్పడ్డాడు బాబీ. అవునరా అంటూ నవ్వింది ఇందిర. మర్నాడు రాత్రి డిన్నర్ పూర్తి చేసి తీరికగా న్యూస్ పేపర్ చదువుతున్న అభిరామ్ ఏదో తెలియని నెంబర్ నుంచి ఫోన్ రావటంతో ఎవరా అనుకుంటూ తీసి, హలో, ఎవరండి అన్నాడు. బాబూ, నేను పట్టాభిరామ్ని. అదే, హోంలో మీ నాన్నగారి పక్క రూంలో ఉంటాను కదా. ఓ, మీరా అంకుల్. మా నాన్నగారు ఎలా ఉన్నారు? ఆయన ఓకే కదా? అభిరామ్ స్వరంలో స్వల్పంగా ధ్వనించిన ఆరాటానికి చెలించిపోయిన పట్టాభి, బాగానే ఉన్నారు బాబూ. నేను నీతో కాస్త మాట్లాడటానికి ఫోన్ చేశాను. నీకు పర్వాలేదా? టైముందా అని అడిగాడు. పర్వాలేదు, ఖాళీనే, చెప్పండి. నేను నీకు ఒక మెయిల్ పంపించాను అభిరామ్. 10 నిమిషాలు కేటాయించి ఒకసారి అది చదువు. అంకుల్, మీరు నాకు మెయిల్ పంపించడం ఏమిటి? అసలు నా మెయిల్ ఐడి ఎవరిచ్చారు మీకు? మా నాన్నని హోంలో ఉంచినందుకు క్లాస్ తీసుకుంటూ లెటర్ రాశారా? కోపం దాగలేదు అభిరామ్ కంఠంలో. నీ విజిటింగ్ కార్డు మీద ఉంది కదా బాబూ. నా గురించి నీకు చెప్పాలనిపించి ఉత్తరం రాశాను. ప్రస్తుతం నేనొక దీనావస్థలో ఉన్న తండ్రిని. నా పరిస్థితి ఎవరికీ రాకూడదు. నువ్వు చదివితే విషయం అర్థం అవుతుంది బాబూ. సారీ అండి, నాకంత సమయం లేదు. మీ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి అంతకన్నా లేదు. మీరు ఫోన్ పెట్టేయండి. కోపంగా కాల్ డిస్కనెక్ట్ చేసి వెళ్లి కూర్చున్నాడు. వార్తాపత్రిక మీద అతని మనసు లగ్నం అవ్వలేదు. మెయిల్లో ఏం రాసుంటాడు? ఒకసారి చదివితే పోలా? మనిషిలో సహజ సిద్ధంగా ఉండే కుతూహలం మెయిల్ తెరిచి చదవమని అతన్ని ప్రేరేపించింది. డియర్ అభిరామ్, నువ్వు నాకు కొడుకుతో సమానమే. అందుకనే ఏకవచనంలోనే సంబోధిస్తూ నీకు ఉత్తరం రాస్తున్నాను. నీలో నేను గమనించింది ఏమిటంటే నీకు విపరీతమైన కోపం. ఆగాగు ప్లీజ్, కోపంతో మెయిల్ చదవటం ఆపేయకు. నీ వయసులో ఉన్నప్పుడు నేను నీకన్నా ఎక్కువ కోపంగా ఉండేవాడిని. అమ్మా నాన్నలు అడిగింది ఇవ్వకపోతే చేతిలో ఏదుంటే అది విసిరి కొట్టేవాడిని. ఆ అలవాటు వయసు పెరిగే కొద్దీ పెరిగిందే కాని తరగలేదు. పెళ్ళయ్యాక కూడా నేను మారలేదు. నా భార్య నేనంటే వణికి చచ్చేది. ఇక పిల్లలు సరే సరి. నా స్వభావానికి నా వృత్తి కూడా దోహదం చేసిందని అనుకుంటున్నాను. వృత్తిరీత్యా నేను స్కూల్ టీచర్ని. నిర్దాక్షిణ్యంగా స్కూల్ పిల్లల్ని కొట్టేవాడిని. నేను క్లాస్కొస్తున్నానంటేనే పిల్లల గుండెలు ఠారెత్తిపోయేవి. దానికి తోడు క్లాసుకి రాగానే ప్రశ్నలు అడిగేవాడిని. వాళ్లు చెప్పలేకపోతే బెత్తం విరిగేలా కొట్టేవాడిని. వాళ్ళని కొట్టటంలో అంతులేని ఆనందాన్ని పొందేవాడిని. తోటి ఉపాధ్యాయులతో కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాణ్ణి. నన్ను చూసి అందరూ భయపడేవారు. నా భార్యను కూడా ఇష్టం వచ్చినట్లుగా తిట్టిపారేసేవాణ్ణి. ఆమె ఏం చేసినా నాకు తప్పుగానే తోచేది. కోపం పొంగుకొచ్చేది. ఏం వండినా దానిలో లోపాలు ఎంచుతూ తినేవాణ్ణి. ఆమె బాధపడి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అదో రకమైన పైశాచిక ఆనందం నా మనసులో నిండేది. ఇంకా ఇంకా ఆమెను బాధ పెట్టాలని అనిపించేది. సహనం అసలు ఉండేది కాదు. పిల్లల్ని కూడా భయపడుతూనే పెంచాను. వాళ్ళకి కావలసినవి ఏవైనా సరే వాళ్ళమ్మతోనే అడిగించేవారు. వాళ్ళు ఏదైనా తప్పు చేసినా సరే ముందుగా నా భార్యకు చెంపదెబ్బలు పడిపోయేవి. నేను వాకిట్లో ఉంటే పెరట్లోకి వస్తే నడవాలో ఉంటూ దూరం దూరంగా మసలేవాళ్లు నా పిల్లలు. వాళ్ళు నాకు దగ్గరగా రావటం లేదని కాని, చనువుగా ఉండటం లేదని కాని నాకేనాడు అది ఒక లోటుగా అనిపించలేదు. ప్రోగ్రెస్ కార్డు ఇచ్చినప్పుడల్లా ఎంత మంచి మార్కులొచ్చినా ఒక మంచి మాటకు కూడా నోచుకునేవారు కాదు.
వీపులు విమానం మోతలు మోగకపోవటం చాలా అరుదే. నేను ఎప్పుడైనా ఊరికి వెళితే వాళ్ళెంత నిశ్చింతగా నిర్భయంగా ఫీల్ అయ్యేవారు. నేను తిరిగి రాగానే మళ్లీ వాళ్ళకి నరకం మామూలే. నేను అతి కష్టం మీద నా అసహనాన్ని కోపాన్ని బయట అణుచుకునేవాణ్ణేమో. రాగానే నా భార్య మీద పిల్లల మీద నా ప్రతాపం చూపించేవాణ్ణి. నా అసహనం కోపం వలన నాకు కూడా ఏమాత్రం ఆనందం ఉండేది కాదు. అనుక్షణము అసంతృప్తే. ఈ ప్రపంచంలో నేనొక్కడనే పరిపూర్ణమైన వ్యక్తిని. ప్రతి ఒక్కరూ ఏదో లోపంతో ఉన్నారని అనిపించేది. కొంతమంది కొలీగ్స్ మా హెడ్ మాస్టర్ సలహా ఇచ్చారు, యోగాలో జాయిన్ అవ్వమని, ధ్యానం ద్వారా కోపం తగ్గించుకోమని. దానికి వాళ్ళను పరుషమైన మాటలతో నిందించి యువతలకొచ్చేసేవాణ్ణి. అమ్మాయి డిగ్రీకి అబ్బాయి ఇంటర్లోకి వచ్చినప్పుడు ఓ సంఘటన జరిగింది. వాళ్ళిద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయి ఏదో పుట్టినరోజు పార్టీ ఉంటే ఇద్దరూ వెళ్లి రాత్రి ఆలస్యంగా ఇంటికొచ్చారు. ఇక నా తాండవం చూడాలి. ఏం పెంపకం నీది అని నిందిస్తూ నా భార్యను నానా మాటలతో తూలనాడాను. పిల్లలు ఇంటికొచ్చి నాకు సర్ది చెప్పబోయినా నా కోపం ఆగలేదు. నా కూతురి మీదకు చెయ్యెత్తాను. అడ్డం వచ్చిన నా భార్యను పిచ్చి కోపంతో భుజం పట్టి తోసేశాను. ఆమె వెళ్లి ద్వారబంధానికి కొట్టుకుని కింద పడిపోయింది. నుదుటిపైన దెబ్బ తగిలి రక్తం ధారాపాతంగా కారుతూ ఆమె కుంకుమతో కలిసిపోయింది. అమ్మా అమ్మా అంటూ గబగబా వెళ్లి పట్టుకున్న నా కొడుకు నా వైపు చూసిన ఆ చూపును జన్మలో మర్చిపోలేను నేను. వంటింట్లోంచి పసుపు పొడి తెచ్చిన నా కూతురు దాని తల్లి నుదుట అద్దింది. పిల్లలిద్దరూ గబగబా ఆటోని పిలిచి హాస్పిటల్కి తీసుకెళ్లారు. కంగారుగా అనిపించి నేను వెనకాలే స్కూటర్ మీద ఫాలో అయ్యాను. ఎలా పడ్డావమ్మా అని డాక్టర్ అడిగితే కళ్ళు తిరిగి తూలి తలుపు మీద పడ్డానని సమాధానం చెప్పింది నా ఇల్లాలు. అమ్మయ్యా, నా పరువు కాపాడింది అని తేలికగా నిట్టూర్చానే కాని నా పిచ్చి కోపం వలన తనకంత పెద్ద దెబ్బ తగిలింది అన్న ఆలోచన కాని పశ్చాత్తాపం కాని కలగలేదు నాలో. ఆ తర్వాత ఆ గాయం మానిపోయి నుదుటి మీద బొట్టుకు పైగా మాయని మచ్చ ఏర్పడింది. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. అమ్మాయి పెళ్లి చేసుకొని అబ్బాయి ఉద్యోగం వచ్చి విదేశాలకు వెళ్లిపోయారు. వెళ్లిన తర్వాత తల్లితోనే ఫోన్ కాల్స్, ఆమెతోనే కబుర్లు. నాతో మాట్లాడటం మానేశారు. ఇది నాలో మరింత కోపాన్ని పెంచింది. పిల్లలను క్రమశిక్షణలో పెంచటం తప్ప, కఠినంగా ఉండటం తప్ప, నా తప్పేమిటో నాకు అర్థం కాలేదు. మరో 2 ఏళ్ల తర్వాత నా భార్యను కోల్పోయేదాకా. ఆమెకి గుండె జబ్బు ఎక్కువైంది. ఇంకెన్నాళ్ళో బ్రతకదు. మానసికంగా ఏదో బెంగ ఉంది ఆవిడికి. అదే రోజురోజుకి ఆమెను కృంగదీస్తోంది. డాక్టర్ చెప్పిన మాటలు నా మనసును మొద్దుబారిపోయేలా చేశాయి. మొట్టమొదటిసారిగా నాలోకి నేను తొంగి చూసుకున్నాను. దగ్గరుండి జాగ్రత్తగా వైద్యం చేయించటం మొదలుపెట్టాను. కాని ఫలితం దక్కలేదు. ఒకనాటి తెల్లవారుజామున నా భార్య నా చేతుల్లోనే కన్నుమూసింది. ఆమె చెప్పిన చివరి మాటలు ఏమిటంటే, ఏమండి, మీ కోపం తగ్గించుకోరు? ఆమె అంత్యక్రియల కోసం ఇండియాకొచ్చిన పిల్లలు నన్ను దోషిగానే చూశారు. నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా వెళ్లే ముందు నా కొడుకు అన్నాడు, నువ్వెప్పుడు మమ్మల్ని మనుషులుగా చూడలేదు నాన్న. మేము కూడా నిన్ను రింగ్ మాస్టర్గానే చూశాం కాని మా నాన్నలా కాదు. మమ్మల్ని కన్నందుకు నీకు డబ్బు పంపిస్తూ ఉంటాంలే, అంతకన్నా ఏమీ కోరకు. ఎందుకంటే నీకు మాకు అంత మంచి అనుబంధం ఏమీ లేదు కదా. నీ కోపం ఒక్కటే నీకు తోడుగా నిలిచింది ఈ రోజు. చిత్రంగా వాడి మాటలు నాకు కోపం రాలేదా రోజు, ఆలోచన కలిగించాయి. ఆ తర్వాత నేను హోమ్ ఫర్ ది ఏజ్డ్కి షిఫ్ట్ అయ్యాను. ఇక్కడ నేను ఎవరి మీద అజమాయిషీ చెయ్యలేను. వాళ్లు ఏం పెడితే అది నోరు మూసుకొని తినాలి. అన్నింటికీ సర్దుకోవాలి. వెంటనే నేను యోగా కోర్సులో చేరాను. నన్ను నేను అదుపులో పెట్టుకోవటం అభ్యాసం చేశాను. కోపంగా లేవబోయిన నోటిని నియంత్రించుకోవటం అలవాటు చేసుకున్నాను. కాని ఈ మార్పు కొన్ని దశాబ్దాల క్రితం చేసుకుని ఉంటే నా భార్య నాకు దక్కుండేది. నా పిల్లలకి తండ్రి ప్రేమ, నాకు పిల్లల ప్రేమ దక్కుండేవి. ఇదంతా నా స్వయంకృతం. తాగినవాడికంటే కోపిష్టివాడే మహా అపాయకరమైనవాడు. ఎందుకంటే తాగినవాడు మత్తు కాసేపే, ఆ తర్వాత వాడు అందరితో బాగానే ఉంటాడు. కాని కోపిష్టివాడికి వాడి కోపం తప్ప ఎవ్వరూ తన వారుగా మిగలరు. ఇది నా కథ. ఇదంతా నీకెందుకు రాశానని అనుమానం నీకు రావచ్చు. ఒకప్పటి పట్టాభిరామ్ ఈనాటి అభిరామ్లో కనిపిస్తున్నాడు కాబట్టి ఈ ఉత్తరం నీకు రాయాల్సొచ్చింది. నీ భార్య నా భార్యలా నీకు భయపడిపోతూ బ్రతుకుతోందని నాకు అనిపించింది కనుక.
నిండైన జీవితాన్ని అసహనానికి బలి అవుతూ బలి చేస్తూ పాడి చేసుకోక అభిరామ్. ప్రేమతో చెబుతున్నాను. కోపాన్ని జయించటం సంకల్పమంటూ ఉంటే పెద్ద కష్టమేమీ కాదు. ప్రయత్నించు. మీ నాన్నగారి మీద నీకున్న కోపానికి కారణం కూడా తెలిసింది. చిన్నప్పటి నుండి నిన్ను హాస్టల్లో ఉంచి చదివించినందుకు, ఆయన ప్రేమను నీకు దూరం చేసినందుకు నీకు కోపం. కాని పోటీ పెరిగిపోతున్న ఈ పరుగుల ప్రపంచంలో నువ్వు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆయన చేసిన పని అది. నువ్వే కాదు బాబు, ఆయన నీ వియోగాన్ని భరించాడుగా, బాధపడుతూనే. ఆయన వైపు నుంచి ఒక క్షణం ఆలోచించినా ఆయన్ని అర్థం చేసుకోగలవని అనుకుంటున్నాను. ఈ ఉత్తరం నిన్ను ఒక్క క్షణం ఆలోచింపచేసినా అదే చాలు నాకు. నీ శ్రేయోభిలాషి పట్టాభి అంకుల్. మాస్టారు, మా అబ్బాయి ఫోన్ చేశాడండి. రేపు ఆదివారం వస్తున్నాడట. నన్ను తనతో తీసుకెళ్ళిపోతాడట బెంగళూరుకి. నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. కోడలు పిల్లలు కూడా మాట్లాడారు. నా మనవరాలు నా కోసం ఒక గదిని రెడీ చేసిందట. నా బల్ల మీద వాజులు పువ్వులు, నాకిష్టమని నీలం రంగు బెడ్ ల్యాంపు పెడతానందండి నా మనవరాలు. ఇక నా చివరి రోజులు వాళ్ల దగ్గరే మాస్టారు. నా మనవరాలితో మనవడితో ఆడుకుంటూ. ఆహా! సత్యనారాయణ చెప్పుకుపోతూ ఉంటే పట్టాభి కళ్లల్లో ఆనంద కాంతులు వెల్లివిరిశాయి. థ్యాంక్ యూ అభిరామ్. వెంటనే అభిరామ్ నెంబర్కి సందేశం పంపించాడు పట్టాభి తన చరవాణి ద్వారా. తన మాటలు ఒక మనిషిలో ఇంతటి మార్పుని తెచ్చిందన్న ఆనందం పట్టాభి కళ్లల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.